మీరు ఏదైనా కోర్స్ చేసినా మీరు బేసిక్ స్కిల్ ఉండాలి. జనరల్గా మనం ఎలా ఆలోచిస్తున్నాము, సరే ఏం లేదు, ఏం అవుతుంది, మేము ఇంట్లో కూర్చొని చిన్న షాప్ పెడతాం, చిన్న మషిన్ తీసుకొని చేసేస్తాం. లేదు, అది మీరు చేసినప్పుడు మీకు ఆ లెవెల్ వరకు మీకు పని వస్తుంది, ఆ లెవెల్ వరకు మీకు ఆదాయం వస్తుంది. మీరు కొద్దిగా మీ స్కిల్ ఇంప్రూవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైలరింగ్ కి చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి సింపుల్ టైలరింగ్ షాప్ పెట్టారు, ఒక మషిన్ తీసుకుని టైలరింగ్ షాప్ పెట్టారు. కానీ దీంతో పాటు ఒకవేళ మగ్గం వర్క్ కూడా మీరు నేర్పిస్తే, సో మీకు ఇది బ్లౌజ్ లో డిజైన్ చేయడానికి కూడా చాలా ఆర్డర్స్ వస్తాయి. పెళ్లిలో ఉన్నప్పుడు అదర్వైజ్ కూడా చాలా వస్తాయి. ఒక్కొక్క బ్లౌజ్ కి 1000 రూపీస్ వరకు కూడా ఇస్తున్నారు. సో అట్లాంటి మీరు మీ స్కిల్ అప్గ్రేడ్ చేస్తే, సివిల్ ఇంజనీర్ ఉన్నారు ఒకవేళ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్ ఐడియా ఉంటుంది ఫీల్డ్ లో మనం ఎలా మేనేజ్ చేయాలి, లేదా కాంక్రీట్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఇటుగా ఎలా పెడుతున్నారు, అదే మంచి ఇటుగా ఎలా ఉంటాయి, అది ఖరాబ్ ఎలా ఉంటాయి, మీరు చూసుకోగలుగుతారు. కానీ దీంతో పాటు ఒకవేళ మీకు ఆటో క్యాడ్ నేర్పిస్తే మీరు డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఒక సింపుల్ బిల్డింగ్ ప్లాన్ తయారు చేయాలి అంటే మీ పక్కనే వాళ్ళు కూడా కొంతమంది షాప్ తయారు చేయడానికి మీకు అడుగుతారు, బాబు నాకు ప్లాన్ తయారు చేసి ఇవ్వండి. మీరు జస్ట్ ఒట్టిగా అదే సరే ఇది చేస్తాం, ఇది ఈజీ ఉంటుంది, మనకి కొద్దిగా డబ్బులు వస్తే మేము చేసేది చేయగలం. లేదు, ఆఫ్టర్ 5 years 10 years మీకు రియలైజ్ అవుతుంది ఈ ఒక ఫ్యామిలీకి నడిపించాలంటే చాలా డబ్బులు పడుతుంది. సింగిల్ మనిషి ఇన్కమ్ లో, సింగిల్ పర్సన్ ఆదాయంలో ఒక ఫ్యామిలీ నడిపించాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అప్పుడే మీరు స్కిల్ కి నేర్పించడానికి ఆర్ చేసుకోవడానికి యూ కెన్ నాట్ గివ్ టైం. అప్పుడే టైం కేటాయించాలంటే చాలా కష్టం. సో ఇప్పుడే మేము ఎంత టైం దీని మీద ఇవ్వగలుగుతారంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు ఆల్ ఆఫ్ యూ. సో మేక్ షూర్ యూ టేక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్. నేను కూడా బీటెక్ చేశాను, కానీ బీటెక్ తో పాటు ఐ డన్ మెనీ సాఫ్ట్వేర్ కోర్సెస్. ప్రతిసారి సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి కోర్స్ చేసి సర్వ్ చేస్తాం, ఇంటర్న్షిప్ చేస్తాం, కోర్స్ చేస్తాం, ఇంకా అదనంగా లెర్నింగ్ వస్తుంది. తర్వాత వీ కెన్ డిసైడ్ వాట్ వీ వాంట్ టు డూ విత్ దట్. కానీ ఫస్ట్ లెర్నింగ్ గురించి, స్కిల్ డెవలప్ చేయడానికి మన తరఫు నుంచి కూడా ఒకటే విల్లింగ్నెస్ ఉండాలి. సో మేక్ షూర్ మీరు ఆ పరంగా ఆలోచిస్తే ఈ రోజు జరిగిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి కానీ స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాప్ కి కరెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలి. ఆ నుంచి మీకు చెప్తారు మీకు స్కాలర్షిప్ గురించి, వేరే రకంగా స్కీమ్స్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత మనకి ఐటీఐలో ఏమి ఆప్షన్స్ ఉన్నాయి అవి అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీ ఇంట్రెస్ట్ పరంగా మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారు ఆ పర్టికులర్ కోర్స్ కి, దాని పరంగా ఒకటి మీరు డిసైడ్ చేస్తే దెన్ మీ కెరియర్ కి అది బాగానే ఉంటుంది. సో అది మీకు ఈ రోజు మనం చెప్తాం. కంపెనీ రిప్రజెంటేటివ్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా 10th పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ చేసి మీరు ఒకటి ఉద్యోగంకి సూటబుల్ అవుతారంటే అట్లాంటి కూడా కొన్ని కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. మేబీ సింపుల్ 1 year మీరు ట్రైనింగ్ కోర్స్ చేస్తే, మేబీ మషిన్ లో, మేబీ మనకి కంప్యూటర్ కోర్స్ కానీ, మేబీ డిఫరెంట్ కోర్సెస్ చేసి దే కెన్ ఎంప్లాయ్ యూ ఇన్ దేర్ ఓన్ కంపెనీ. కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఆల్సో దేర్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ టు దెమ్. వాళ్ళ దగ్గర ఒకవేళ ఆ పోస్ట్ లేకుంటే, ఆ రిక్వైర్మెంట్ లేకుంటే దే కెన్ గైడ్ యూ. ఈసారి మా దగ్గర లేదు, బట్ దీస్ కంపెనీస్ ఆర్ అవైలబుల్ మా మెదక్ జిల్లాలో, మనోహరాబాద్ అట్లాంటి ఇవి కంపెనీస్ ఉన్నాయి. You can apply in those companies. Any procedure will be applied cheyadani. So I recommend please be active as much as possible today and ask all your questions. In case you want any further sessions to be conducted, adi kuda chestamana. But make use of the sessions which is being conducted today. Ma DRDO garu, DDDO garu, GMPSC, they have planned it very well. మీ రిక్వైర్మెంట్ పరంగా మొత్తం ప్లాన్ చేసి అందరికి తెలియజేయడం జరిగింది. So make use of this session to the maximum possible extent, and anything else you need, we are always here. We provide the support from our side. Yeah, thank you. Postal elected officers ki, company representatives ki, pillaki, andariki namaskaram. మీ అందరికి ఐడియా ఉంది, మనకి 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇది వారంలో, ఈ వారంలో మనం సంక్షేమ వారోత్సవంగా నిర్వహిస్తున్నాము. దీంట్లో ఈ రోజు పర్టికులర్లీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికి పిలిపించడం జరిగింది. చాలా మంది 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ ఆర్ విచ్ క్లాస్ ఆర్ ప్రెజెంట్ టుడే, వాళ్ళు కొన్ని కవర్ చేయగలుగుతారు బికాస్ వాళ్ళకి కూడా టైం లిమిటేషన్ ఉంది కాబట్టి చేస్తున్నారు. బట్ దీంతో పాటు ఒకవేళ మీకు అవసరమైతే యూ వాంట్ టు హ్యావ్ సమ్ అదర్ కోర్సెస్, ఇంకా కెరీర్ గైడెన్స్ కి మీకు అవసరం ఉంది, అది కూడా మేము కండక్ట్ చేస్తాం. బట్ దట్ డిమాండ్ మీ తరఫు నుంచి రావాలి.
you want to do some computer courses, you want to do programming courses, C++ చేయాలి, Java చేయాలి, Python చేయాలి, or AI course చేయాలి. So చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మనము నార్మల్ డిగ్రీస్ చదివితే మనం భవిష్యత్తులో ఏదైతే కాంపిటీషన్ అంటే మనము ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు సరిపోదు కాబట్టి దానికి మనం ఏదో ఒక స్కిల్ కనుక నేర్చుకుంటే ఆ స్కిల్ ద్వారా వివిధ పరిశ్రమల్లో కానీ రకరకాల ఉద్యోగాలను మీరు సంపాదించుకొని భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి సంబంధిత కోర్సులు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రోజుల కోర్సులు ఉన్నాయి, అది మీరు ఎక్కడ అప్లై చేయొచ్చు, ఎక్కడ నేర్చుకోవచ్చు, అవి నేర్చుకుంటే మీరు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయన్న దాని మీద కూడా ఆయా కార్పొరేషన్స్ హెడ్స్ ఇప్పుడు మనకి దిశానిర్దేశం చేస్తారు. మరి దీంట్లో భాగంగానే మన కలెక్టర్ మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది.